ఇక్కడ ఏమైనా సరే బయటకి రానిస్తలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ ఆర్డర్స్ అయితే వచ్చినాయి కదా. ఒక మల్లారెడ్డి కాలేజీల మీదనే అవుతున్నాయి. మిగతా నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఆ కాలేజీల మీద ఎందుకు చేస్తలేరు? ఇప్పటివరకు చాలా జరిగినాయి. ఇట్లా ప్రెషర్ ఎట్లా పెరుగుతుంది? ఈరోజు మనం జీడిమెట్ల సుభాష్ నగర్లోని 130 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్, మీ పేరని శ్యామ్ గౌడ్ గారు ఉన్నారు. వారితో ఈరోజు మనం రాజకీయం గురించి, వాళ్ళ పరిపాలన గురించి, ఎట్లుంది వాళ్ళ ప్రజా పరిపాలన అని చెప్పేసి మాట్లాడదాం. ఎట్లుందండి మీ ప్రజా పరిపాలన? ఎట్లుంది? సక్సెస్ఫుల్గా నడుస్తుందన్న. ఆల్రెడీ వన్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇంకా ముందుకు ఇంకా ఏమేమి ఉన్నాయో, ఇన్కంప్లీట్గా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మేనిఫెస్టో అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మా సీఎం గారు. మేము దాని నుంచి ఎన్ఎస్యూ నుంచి కానీ, యూత్ కాంగ్రెస్ నుంచి కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా సహకరించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు యువజన విభాగం కదా, స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలలలో ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది విద్యార్థులు చనిపోయారు. వాటి గురించి మీరు ఏమన్నా వెళ్ళేసి వచ్చిరా ఎప్పుడన్నా? లేదు, మొన్న రీసెంట్గా ఇక్కడ సిఎంఆర్ కాలేజ్లో మాత్రం ఇష్యూది బయటకు వచ్చింది. ఇక్కడ ఏమైనా సరే బయటకి రానిస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఒక దగ్గర ఒక స్టూడెంట్ సఫర్ అయిపోయి సూసైడ్ చేసుకున్నా సరే అలా సొంత కారణాల విధంగా చెప్తున్నారు అంతే. ఇట్లా మన ఎడ్యుకేషన్ పర్పస్ ఆయనకి ఒత్తిడి ఎక్కువైపోయి చనిపోయిందని మాత్రం ఎవ్వరు చెప్తలేరు. ఆయన ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందంట, వాళ్ళ డాడీ తిట్టిందంట, వాళ్ళ మమ్మీ తిట్టిందంట, అట్లా అన్నీ కప్పిపుచ్చుకుంటున్నారు. ఏదైతే బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ ఆర్డర్స్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి ఎవరైనా సరే అక్కడ ఏం జరిగినా అక్కడ లోకల్ లీడర్స్ మాత్రమే దానికి వహించాలి అని చెప్పారు. అట్లా అదేమన్నా రిస్ట్రిక్షన్ ఒకటి వచ్చిందంటే కంపల్సరీ ఇక్కడ నుంచి మంచిగా ఉంటుంది. అట్లా నాకు తెలిసి మెయిన్గా ఒక మల్లారెడ్డి కాలేజీల మీదనే అవుతున్నాయి ఎక్కువ. మిగతా నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఆ కాలేజీల మీద ఎందుకు చేస్తలేరు? ఇప్పటివరకు చాలా జరిగినాయి. కంపల్సరీ స్టడీ స్ట్రెస్ అయితే అన్ని కాలేజీలలో ఉంటుంది. అందులో ఎక్కువ మన నారాయణ, శ్రీ చైతన్య, సిఎంఆర్ కాలేజీలు ఇట్లలో అయితే ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే, ఏం జరిగినా సరే బయటకి రానిస్తలేరు. ఫస్ట్ థింగ్ ఏదన్నా ఉందంటే బయటకి రానిస్తలేరు. ఏది ఉన్నా సరే వేరే కారణం చెప్పేస్తున్నారు. మొన్న ఒక సూసైడ్ చేసుకున్నాడు మన ఇక్కడ మైసమ్మగూడ కాలేజ్లో ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో బెట్టేసిందంట, దానికి చనిపోయినాడు. కానీ కరెక్ట్ రీజన్ ఏంటంటే స్టూడెంట్ స్టడీ ప్రెషర్ వల్ల చనిపోయాడు. అది మాత్రం బయటకి రానియడానికి కూడా ఎవరు చేయాలి అంటే పక్కనున్న భయం ఏంది, ఆయన గురించి చెప్తే ఇప్పుడు నాది స్పాయిల్ అయిపోతుందేమో, అదే కాలేజీలో నేను కంటిన్యూ కావాలి అని చెప్పి భయంతో చెప్తలే. ఎప్పుడైతే ఒక యూత్ చేద్దామని చెప్పేసి ముందుకు వస్తే కంపల్సరీ ఆయనకి న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక విద్యార్థి విభాగం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు యువ నాయకులే కదా, ఎలాంటి చదువు కావాలి? స్కిల్స్ తోటి సంబంధం ఉన్న చదువులు కావాలా, ఏదో బట్టి చదువులు కావాలా? ప్రెషర్ ఎట్లా పెరుగుతుంది? ఇంత కంపల్సరీ అయితే ఇప్పుడున్న స్టడీ అంతా ఎట్లా ఉందంటే అన్న, ఈరోజు మనం టార్గెట్ ఇచ్చినాం, దాన్ని రీచ్ కావాలి అంతే. అది ఆడు బ్రెయిన్లోకి ఎక్కించుకోడు, ఖాళీ కళ్ళతో చదివి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఏదైనా ఉన్నా సరే అప్పచెప్పేసేయడం, ఆ రికార్డ్ రాయాలంతే మార్క్స్ కోసం. ఆ రికార్డ్ దేని గురించి రాస్తుండు, అసలు మ్యాటర్ ఏంది, అది ఏం అవసరం లేకుండా అయిపోయింది. రికార్డ్ రాయాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లోతో రాయపడం. ఎందుకంటే రికార్డ్ రాయకపోతే ఇప్పుడు అందరి మధ్యలో ఇన్సల్ట్ చేస్తారు. ఇన్సల్టింగ్ కావద్దని చెప్పి ఆ రికార్డ్ ఎట్లన్నా కంప్లీట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి ఉత్తి అదొక టార్గెట్లాగా ఫిక్స్ అయిపోతారు. అంతేగాని అరే దానివల్ల మనకేమవుతుంది, మీకు అసలు దాని గురించి ఏమొచ్చిందని చెప్పి ఒకసారి అడిగితే మీరు జీరో నాలెడ్జ్ ఉంటుంది దాని మీద అందరికీ. ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది స్టూడెంట్స్ స్టడీ ఆపేయడం కానీ ఇలా ఇయే కారణాలు మొత్తం. గవర్నమెంట్ ఇప్పుడు మీదే ఉంది కదా, మీరు విద్యా వ్యవస్థను కానీ కొంచెం ఏమైనా మార్చాలి, స్టడీ ఏమైనా మార్చాలి. ఎప్పుడో పాత తరం చదువులే ఉన్నాయి, వీళ్ళకు విద్యతో పాటు మనం ఏమన్నా నేర్పించి వాళ్ళకు బయట కూడా బతికే విధంగా నేర్పియాలని చెప్పేసి ఏమన్నా. ఆల్రెడీ మా యూత్ కాంగ్రెస్లో కానీ, ఎన్ఎస్యూఏలో కానీ కొన్ని కాలేజెస్కి, గవర్నమెంట్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ కాలేజెస్కి కానీ ఇయర్లీ ఒకసారి టోర్నమెంట్స్ లాంటివి పెడతాం. గేమింగ్ పర్పస్ అంటే ఫిట్నెస్ కూడా ఉండాలి, బాడీ ఫిట్నెస్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి కాలేజ్కి పోయి చేయండి అని చెప్పి ప్రిన్సిపల్స్తో కానీ అందరితో మాట్లాడు. కొంతమంది ఒప్పుకోరు, మా వాళ్ళకి చదువు డిస్టర్బెన్స్ ఉంది, లేదు సార్ చదువుతో పాటు ఫిట్నెస్ కూడా ఉండాలి పిల్లలకి అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు.
ఇంకా మేము దాన్ని ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ దీని గురించి చర్చలు అయినాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 2 months అవుతుంది అంతే, ఎలక్షన్ అయ్యి 1 month అవుతుంది అంతే రిజల్ట్స్ వచ్చి. దాని గురించి ఏదున్నా సరే మొత్తం మా టీం ఇంకా బిల్డ్ కాలే. యూత్ కాంగ్రెస్ ఇంకా ఏదైతే మొత్తం మన కింద క్యాడర్ అయితే ఏది ఉంటుందో ఫుల్ కంప్లీట్ అయిపోయినాక అందరూ ఒకటి మీటింగ్ పెట్టుకొని ఏమేమి చేయాలనుకుని మా కాన్స్టిట్యున్సీ వైజ్లో కానీ ఏం చేయాలని చెప్పేసి ఒకసారి చర్చించుకుంటాం. జపాన్ లాంటి చిన్న చిన్న దేశాలు అధికంగా బాగా డెవలప్ అయిన దేశాల స్థాయిలోకి వెళ్ళిపోయినాయి టెక్నాలజీ పరంగా. ఆ టెక్నాలజీ పరంగా కానీ మన విద్యార్థులుగా చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఏమన్నా నేర్పించడం కానీ విద్యతో పాటు ఏదన్నా సరే స్కిల్ డెవలప్మెంట్ ఉండాలన్న. కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఏదన్నా సరే కల్చరల్ యాక్టివిటీస్ ఇవి చేయనీయట్లేదు. స్టూడెంట్స్ కూడా అంతకే ఉన్నారు, చేయనిస్తే దానికి ఓవర్గా అయిపోవడం. ఇక స్కూల్లో మన ప్రిన్సిపల్ వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే వీళ్ళకి ఛాన్సెస్. జపాన్ స్కూళ్ళలో కూడా చూసాం, మామూలుగా టీవీలో చూసిందే మనం, యూట్యూబ్లో చిన్న పిల్లలు కూడా ఐస్ క్రీమ్లు తయారు చేయడం కానీ చాక్లెట్లు తయారు చేయడం కానీ కొన్ని ఇంకా అలాంటి. ఇప్పుడైతే స్కూల్లో మొదలు పెట్టరు కదా కంప్యూటర్స్ కోడింగ్ చేయడం కానీ. ఇప్పుడు మేము స్కూల్లో చదువుతున్నప్పుడు అయితే మేము జెడ్పీహెచ్ఎస్లో చదివాం. దాంట్లో అయితే కంపల్సరీ ల్యాబ్ ఉంటుండే, మాకు లైబ్రరీ ఉండేది, డిజిటల్ క్లాసెస్ కూడా ఉండేది మా దాంట్లో. మేము చెప్పిన వరకు అయితే గవర్నమెంట్ స్కూల్లో నాకు తెలిసిన వరకు ప్రైవేట్ స్కూల్కి దీనికి పెద్దగా తేడాలు ఉండవు. కాకపోతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కొంచెం అలా ఉంటారు ఇలా ఉంటారు అని బయట మాటలే, లోపలంతా ఇంగ్లీష్ మొత్తం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మాకు ఇప్పటికీ అక్కడ చదువుకున్న వల్ల ఇంగ్లీష్ సరిగా మాట్లాడతాం కానీ ఏదైనా చూసి చదువుకోవడం కానీ అర్థం చేసుకోవడం ఇంగ్లీష్ ఉంటుంది. కానీ తెలుగు చదవాలంటే ఇప్పుడు కష్టమవుతుంది మాకు. గవర్నమెంట్ స్కూల్ అంటే తెలుగు నేర్పిస్తారు, ఇంగ్లీష్ ఏముండదు పర్పస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఏదైనా కాలేజీలో అయినా ఏదైనా సరే ఇబ్బంది పడతారు ఇంగ్లీష్ చదవడంలో అనుకుంటారు. కానీ లోపల చెప్పే టీచర్స్ ఎవరైనా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారా? ఉన్నారు కదా. గవర్నమెంట్ స్కూల్లో ఫుల్లీ క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళకి జాబ్ కొట్టాలంటే వాళ్ళు ఎన్నిట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, వాళ్ళు చెప్తారా లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో చెప్తారా? కరెక్ట్గా ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే అన్ని ఈరోజు ఎట్లన్నా అన్ని రాయిపోయాలి, ఈ క్వశ్చనానికి చెప్పాలి, ఎట్లా చేస్తారు, కొట్టడమో నలుగురు ఇజ్జత్ తీయడం చేస్తారని చెప్పేసి చేస్తారు అంతే. గవర్నమెంట్ ఉపాధ్యాయుల మీద ఒత్తిడి లేకుండా పోతుంది, ప్రైవేట్ ఉపాధ్యాయుల మీద ఒత్తిడి ఉంటుంది. ఆ వల్లనే ఈ విధంగా తయారవుతారు కదా. ప్రైవేట్లో ఏంటంటే మా అబ్బాయి చదువుతలేడు అని చెప్పగానే ఆయన గట్టిగా ఫోకస్ చేసుకోవడం అట్లుంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే కొన్ని టీచర్స్ ఉన్నారు, బద్దకిచ్చేటోళ్ళు ఉన్నారు కాబట్టి స్టడీ విషయంలో కొంతమందికి పట్టించుకోలేరు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యా వ్యవస్థ మంచిగా కావాలంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఆల్రెడీ మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదన్న, గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా సరే అలా కొడుకుల్ని కానీ కూతుర్లు కానీ మనవరాళ్ళు కానీ మనవాళ్ళు కానీ ఏదున్నా సరే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి అని చెప్పారు. ఒకవేళ కంపల్సరీ అది అయిన వరకు అయ్యిందంటే 100% డెవలప్మెంట్ అయితే అయిపోతుంది. ప్రైవేట్ స్కూల్ కూడా తీసే పరిస్థితులు వచ్చేసి అప్పటికి. రాజకీయ నాయకుల పిల్లలు వద్దా గవర్నమెంట్ స్కూళ్ళలో? అది కంపల్సరీ డెవలప్ అవుతూ ఉంటే ఇప్పుడు ఏదైతే ఆఫీసర్లు అయితే వచ్చిర్రు అనుకున్నా కంపల్సరీ ప్రైవేట్ స్కూల్ గ్రాఫ్ పడిపోతుంది, మూత పడిపోతాయి. మూత పడిపోవడానికి దగ్గరకు వచ్చేసి అప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకేడు ఉంటాయి. గ్రాఫ్ పడిపోయినాక ఇంకా వాళ్ళు కూడా ఎట్లా బతికేది? అట్లా కావాల్సినంత వరకు వీలైనంత వరకు అందరు గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ చదువుకుంటేనే నాణ్యతమైన చదువు ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ఏదున్నా సరే మన స్పోర్ట్స్ కానీ ఏదున్నా సరే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్కి గవర్నమెంట్ కాలేజ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. నీకు ఎంట్రీ ఫీజు ఏదైనా కాలేజ్ పరంగా జరిగిందంటే గవర్నమెంట్ కాలేజెస్కి ఫ్రీ పర్మిషన్ ఉంటుంది, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మిగతా కాలేజీలకు అట్లా కాదు, ఎందుకంటే ఉన్నదానికంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెంచాలని మాత్రం ఇది ఉంటుంది. మీరు ఇప్పుడు మళ్ళీ సీఎంఆర్ కాలేజీలకు వెళ్ళడం కానీ అక్కడికి వెళ్ళడం చేశారు కదా, మీరు విద్యార్థులకి సూసైడ్ చేసుకున్న ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ బంధువులకు కానీ చదువుకునే విద్యార్థులకు కానీ మీరు ఏం చెప్పారు? వాళ్ళకి వాళ్ళు ఏం ధైర్యం నింపారు? దేనికన్నా ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. సూసైడ్ అనేది కూడా మార్గం కాదు, ప్రతిదానికి ఏదన్నా రెడీ టు ఫైట్ ఉండాలి అంతేగాని డూ ఆర్ డై ఉండాలి. కానీ దాంట్లో డై ఒకటే ఆప్షన్ ఒకటి పెట్టుకోవద్దు. ఎట్లయినా సరే చేసి చూపించుకోవాలి, మనకు కావాల్సింది మనం సాధించుకోవాలి. సచ్చి ఏం సాధించలేరు. దాని గురించి మనం ఏదున్నా సరే మీరు ఫైట్ చేయండి, దానికి మేము ఏం సపోర్ట్ కావాలంటే అది మేము చేస్తాం. యాజమాన్యం తరపు నుంచి కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ మీకు ఏది ఉన్నా సరే మేము చేసి పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాలేజీ పిల్లల తల్లిదండ్రులతో ఎప్పుడైనా మీరు ఈ విషయం చర్చించిందా? దీని గురించి అయితే ఏం చర్చించలేదన్న. చర్చించాలి, ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఈ చదువే ముఖ్యం కాదు, నువ్వు చదవకపోయినా
నీకు ఏదన్నా ఉంటే దేంట్లో ప్రావీణ్యం ఉంటే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. చదువు ఒకటే ప్రావీణ్యం కాదు. 100% ఎడ్యుకేషన్ ఒక్కటే ఎప్పటికీ పర్మనెంట్ కాదు. ఎడ్యుకేషన్తో పాటు నీకు సొంత తెలివితేటలు ఉండాలి. దాంట్లో నువ్వు దాంట్లో అన్నా టాలెంటెడ్ ఉంటావు. కంపల్సరీ ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అన్ని టాలెంట్స్లోనూ ఒక దాంట్లో బయటపడితే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. చదువు అనేది ఒక పార్ట్ అంతే, అదే మొత్తం జీవితం కాదు. దాన్ని బట్టి చదువుతో పాటు అన్నీ ఉండాలి. చదువుతో పాటు మన స్పోర్ట్స్ ఉండాలి. స్పోర్ట్స్లో ఇండోర్ గేమ్స్ ఉండాలి, అవుట్డోర్ గేమ్స్ ఉండాలి. అన్నీ కూడా ఉత్తి ఫోన్లో మాత్రమే చేసుకుంటే సరిపోదు. అది ఈసారి ఏం చెప్పదలుచుకున్నారు మరి మీ యోజన విభాగం తరపు నుంచి? స్టూడెంట్స్ కూడా ఎక్కువ మన సోషల్ మీడియాకి అడిక్ట్ కాకుండా, డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా, ఇతర చెడు అలవాట్లకు అడిక్ట్ కాకుండా, ఒక రాజకీయం దాని మీద కానీ, ఒక గేమింగ్ పర్పస్ కానీ, ఏదైతే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆటల మీద కానీ, ఇంకా ఏదన్నా న్యూస్లో ఉండడం కానీ, ఇట్లా కంపల్సరీ చేస్తే స్టూడెంట్స్ అనేటోళ్ళు ఎప్పటికీ వెనకాల పడరు. ఎవరి మీద కూడా వర్క్ ప్రెషర్ పడదు. నువ్వు న్యూస్ పేపర్ చదివితే ఆటోమేటిక్గా ఏదో ఒక నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. నీ గురించి సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు నీ పైన అడుగు, ఫ్రెండ్లీగా అడుగు, వాళ్ళు ఫ్రెండ్లీగా చెప్తారు, అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో పడితే మాత్రం ఇబ్బంది పడతారు. అదే సోషల్ మీడియాలో అయ్యే వీడియోలు చూసుకుంటూ అయ్యే కూర్చుంటూ కష్టమైపోతుంది, మీకే కష్టమవుతుంది. ఇప్పుడు ఈ హాస్టల్స్కి కానీ, ప్రైవేటు స్కూలు హాస్టల్స్కి కానీ విద్య ఇన్ని గంటలే ఉండాలి, ఇంత ట్యూషన్లు, ఇంత ఒత్తిడి ఉండొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి మీరు ఎప్పుడన్నా మీ గవర్నమెంట్కి ఏమన్నా చెప్పదలుచుకురా మీ విద్యార్థి విభాగం నుంచి? లేదన్న, దాని గురించి మేము ఫస్ట్ యువజన కాంగ్రెస్ అందరూ అనుకుంటున్నాం ఏంటంటే ఫస్ట్ దాని గురించి మీటింగ్ పెట్టుకోవాలి. దాని గురించి ఎన్ఎస్యూ తోటి కలిసి మీటింగ్ పెట్టుకొని ఈ 2 యూనియన్లు ఏవైతే ఉన్నాయో 2 యూనియన్లు కలిపి పైన అధికారులకు ఒకసారి తెలియజేసి దాన్ని బట్టి చదువు తగ్గడం వల్ల మంచి జరుగుతుందా లేకపోతే అది బద్ధకం కింద మారుతుందా దాని గురించి మేము ఒకసారి అనుకుని వాళ్ళతో చర్చించిన తర్వాత ఏదైనా చేయాలి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా, మాటికి ఇలానే అయిపోతున్నాయి. ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఇట్లనే చేస్తున్నాయి కదా, దీని గురించి చర్చ లేదన్న. ఈసారి కంపల్సరీ జియో పాస్ అయింది. ఏదైనా సరే గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ గురుకులలో కానీ ఏదైనా సరే అక్కడున్న కంపల్సరీ ఏ లీడర్ అయినా, అది యువజన కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆ దారిలో వెళ్తున్నప్పుడు కాకపోయినా నీకు పని ఉన్నా సరే కొంచెం ఆపుకుని అక్కడికి వెళ్ళి దాన్ని మాట్లాడడం కానీ స్టూడెంట్స్ని అడగడం కానీ కంపల్సరీ జరుగుతున్నాయి బయట. మేము కూడా మా డివిజన్ నుంచి మా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా స్కూల్లోకి వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే ఈ హాలిడేస్ అయిపోయినాక ఒక వారానికి 2 స్కూళ్ళు అట్లా మా డివిజన్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని తిరిగి, మా కుద్లాపూర్లో మా యూత్ కాంగ్రెస్ తోటి మేము కూడా తిరిగి అక్కడున్న సీనియర్ నాయకులను తీసుకుని స్కూల్లోకి వెళ్ళి తినడం కానీ ఆ స్టూడెంట్స్ తోటి మాట్లాడి మీకు ఎట్లుంది, ఏదైనా ప్రెషర్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా కావాలా, స్కూల్కి వాష్రూమ్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదో కనుక్కొని దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం రేజ్ చేస్తే దానికి ఏదైనా ఇష్యూ మేము చేస్తాం. స్కూళ్ళలో కూడా మెస్ ఛార్జీలు వస్తలేవని చెప్పేసి అంటున్నారు. వచ్చేవి కంపల్సరీ వస్తాయి అన్న. కొంచెం లేట్ అనేది ఎక్కడైనా ఉంటుంది, రాకపోవడం అంటూ ఏముండదు కానీ లేట్ అయితే ఉంటుంది అంతే. కంపల్సరీ గవర్నమెంట్ 4-5 months అంటే పెట్టుకోవడం వాళ్ళు కూడా ఇబ్బంది కదా. 4-5 months నుంచి పెట్టుకోవడం అంటూ మ్యాక్సిమం ఉండదన్న. ఎక్కడో ఒక దగ్గర ఏదైనా పేమెంట్ ఇష్యూ ఏదైనా ఉండడం వల్ల రాకపోవచ్చు కానీ కంపల్సరీ వాళ్ళ బిల్డింగ్స్ అనేవి పాస్ చేస్తూనే ఉంటారు, అవి వస్తూనే ఉంటాయి. మొన్న నల్గొండ హాస్టల్లో కారంతో గొడ్డు కారంతో అన్నం తింటున్నారు. అదే అంటున్నా, ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు సీఎం గారి దృష్టికి వెళ్ళిందో అప్పటి నుంచి అయితే డైట్ ఛార్జీలు పెంచామన్నారు, మొన్న వచ్చింది అది. అయితే ఇప్పుడైతే జీవో పాస్ అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడ కూడా ఏదనేది నాణ్యంగా ఏం లేకపోయినా సరే అక్కడ ఉన్న నాయకులే వహించాలి, మీరే చూసుకోండి అని ఒక బాధ్యత అప్పచెప్పింది కాబట్టి కంపల్సరీ ఆ బాధ్యత ప్రకారంగా అందరు నడుచుకుంటారు ఇప్పటి నుంచి. ఇప్పుడు దానికి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆయన మాత్రం ఆయన మీద తప్పు పట్టలేము, ఎందుకంటే కింద వాళ్ళు సరిగా ఉండకపోవడంతోనే ఈ తప్పులు జరిగేవి. ఇప్పుడు వాళ్ళు వాడే కరెక్ట్ వాడినా చేసే కరెక్ట్ చేసినా ఇప్పుడు గవర్నమెంట్ అయితే కంపల్సరీ వాళ్ళు పెట్టిన బిల్లు అయితే పాస్ చేస్తుంది కదా. వీళ్ళకి బిల్లు పాస్ చేసినప్పుడు వీళ్ళు అవి తీసుకురాకుండా వేరే వస్తువులు తీసుకోవడం, తక్కువ క్వాలిటీ తీసుకోవడం, తినేటోళ్ళకి కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు బాధ్యత అంటూ ఒకరికి అందరికి అప్పచెప్పింది కాబట్టి అవి మళ్ళీ జరగకూడదు కూడా. మేము దానికి ఏముందో మేము సాయం చేసుకుంటాం, స్కూల్లోకి వెళ్ళడం కానీ కాలేజెస్కి వెళ్ళడం కానీ ఏంటి పరిస్థితి అన్నట్లా. ఈ ఎలక్షన్ ఫండింగ్ ఎక్కువ అవుతుంది కదా, ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు కదా, హామీలు ఇవ్వడం కానీ వీటి గురించి మీరేమంటారు? ఉచిత హామీలు కానీ మిగతాయి కానీ మీరేవేవి ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు
ప్రచారాలు చేసేటప్పుడు మన ఎలక్షన్స్కి అనేది ఖర్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలల్లో నాకేంటి అనేది ఎక్కువైపోయింది. ఆ నాకేంటి అనేది తీసుకుని మనకేం జరుగుతుంది అనేది మాత్రమే ఆలోచించుకోవాలి. ఈ రోజు 1000 రూపాయలు వచ్చినాయి, ఆ రోజు మందం తాగినామా తిన్నామా పడుకున్నామా అంటే కాదు కదా. అలవాటు చేసింది మీరే కదా. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఏం అలవాటు చేయలేదు కదా అన్న. ఇప్పుడు ప్రభుత్వం అని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చాలా రోజుల నుంచి ఉంది కదా, 70 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ కదా. అది అలవాటు అయిపోయింది జనాలకు కూడా. ఎవరు అలవాటు చేసింది? ఎవరు? ఎక్కడో ఒక దగ్గర ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో నేను గెలవాలి, నేను గెలిచి డబ్బులు సంపాదించుకున్నట్టు అనేటోడు అలవాటు చేసిండు. అది అలవాటు చేయడం వల్ల అక్కడ వాళ్ళకి వస్తున్నాయి. ఈ రోజు నువ్వే ఉన్నావు అన్న, నీ దగ్గర వేరే ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీకి నీ మంచిగా ఏం చేయకపోయినా సరే 20,000 జీతం ఇస్తాను, నీకు 15,000 ఇస్తుండు, నేను కూడా ఎందుకు అలా ఉండకూడదు అని చెప్పి అలా అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అవ్వడం వల్ల నీకు ఆ 1000 రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయి, తర్వాత ఉన్న 5 సంవత్సరాల జీవితం కనిపిస్తలేదు. ఆ 5 సంవత్సరాల జీవితం కూడా నువ్వు నీ కార్పొరేటర్ కానీ, నీ ఎమ్మెల్యే కానీ, నీ ఎంపీ కానీ నీకు చేయిస్తాడా? ఇప్పుడు ఇంతకు ముందున్నాడు ఏం చేసిండు? ఇప్పుడు మళ్ళీ అదే 1000 రూపాయలు తీసుకుని అదే ఓటు వేయడానికి నీకు కొత్తగా వేరే మనిషి, ఇప్పుడు నీకు ఈయన ఏం చేయలేడు, ఇంకొక మనిషిని చూస్ చేసుకోవాలి అంతే. నువ్వు అదే మందు బాటిల్కి, ఒక 1000 రూపాయల నోట్కి, 500 నోట్కి అక్కడే ఉండిపోతారు ఎప్పుడు. ఇంకా అందుకే డెవలప్ అవి ఆ డబ్బులు తీసుకోకపోతే కూడా వాడు నా ఓడు కాదనే భావన వీళ్ళకి వస్తుందని చెప్పేసి తీసుకుంటున్నామని కొంతమంది అంటారు. అది కంపల్సరీ వస్తుందన్న, వీళ్ళకి ఎందుకు వస్తుందో అర్థమైతలే. అది రాకూడదని చెప్పి మేము అంటున్నాం. ఇది ఏంటంటే క్యాస్ట్ కానీ ఒక డబ్బుల దాని గురించి కానీ ఎప్పుడైతే మనిషి లొంగుతున్నాడో అది డెవలప్మెంట్ లేకుండా అయిపోతుంది ఏరియా. క్యాస్ట్కి ఎప్పుడు లొంగకుండా, డబ్బులు లొంగకుండా ఒక మనిషి మ్యాక్సిమం లేరు. ఎవరైనా సరే ఆ రోజుకి వస్తున్నాయి కదా చేసుకుందాం అంతే. ఇంకా ఎప్పుడైతే నువ్వు అభిమానంతో పని చేస్తావో అప్పుడు ఖర్చు అనేది ఉండదు. డబ్బుల కోసం పని చేసేటోడికి ఎప్పటికీ డబ్బులే ఉంటాయి. అలా ఖర్చు అనేది కూడా తగ్గించవచ్చు. ఏదైతే సభలు, బహిరంగ సభలు అవి కూడా అవసరం లేనప్పుడు చాలా తగ్గడం బెటర్. మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కానీ, మన పార్టీ గురించి ప్రమోషన్స్ కానీ, మీ గురించి మీరు చేసినవి ఏందనేది సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసుకుంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అలా ఫోన్లలోకి వెళ్ళిపోతాయి. దానివల్ల ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా ఏదైనా సరే, ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ అంతే. కాకపోతే ఈ ఎక్కువ పబ్లిసిటీ మన మనుషులను దింపి మనుషులు క్యాన్వాసింగ్ చేయించుకునే కంటే తక్కువ బీర్లు పెట్టి బిర్యానీలు పెట్టి అవి అన్ని వేస్ట్ ఖర్చులే అన్న. భారీ బహిరంగ సభ అంటే జనాలను ఈ నియోజకవర్గంకి ఇంకో నియోజకవర్గానికి తీసుకెళ్లడం అవి. దాంతో కాకుండా సోషల్ మీడియాతోని ఏదైతే ఇప్పుడు యూత్ కానీ ఏదైనా పెద్ద పెద్ద వయసున్న వాళ్ళు కూడా అందరు సోషల్ మీడియా చూస్తున్నారు. ఖాళీ బహిరంగ సభలు పెట్టి మీరు చెప్తేనే ప్రజలు వింటారా, లేక మీ పార్టీ ఆఫీస్లో కూర్చున్నా కానీ వింటారు కదా? అవును, వింటారు, కంపల్సరీ వింటారు. కాకపోతే మనం కూడా ఏం చెప్పాలంటే మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ కొంచెం వెనుకబడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషనల్ లేని వాళ్ళు మనం చేయలేము కదా అనుకుంటున్నారు కదా, వాళ్ళకి మేము ఏదన్నా సరే హెల్ప్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా మాక్సిమం అందరం మేము సోషల్ మీడియాలోకి తీసుకుని వెళ్తున్నాం. ఏదన్నా సరే చిన్న పని చేసినా సరే, లేకపోతే వేరే ఆఫీసర్తో మాట్లాడినా సరే కంపల్సరీ మేము సోషల్ మీడియాలో మా వాళ్ళందరినీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అట్లనే ఖర్చు తగ్గిస్తున్నాం. మ్యాక్సిమం మా డివిజన్ కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి.